శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు నక్క పిల్లి కథతో మీ ముందుకొచ్చాను. ఇది కూడా నా రచన కాదు. ఈ కథ కూడా నేను చిన్నప్పుడు మా అమ్మగారి దగ్గర, మా అక్కల దగ్గర, మా అక్కయ్యలు కూడా కథలు చాలా బాగా చెప్పేవారు అన్నమాట. మా అక్కయ్యలు వాళ్ళు మా అమ్మగారి తర్వాత అక్కయ్యలు మా రాత్రులు పడుకునేటప్పుడు వాళ్ళ దగ్గర పడుకుంటే మమ్మల్ని జోగెడుతూ కథలు చెప్పేవారు. సినిమా కథలు కూడా చెప్తూ ఉండేవారు. వాటితో పాటు చిన్న చిన్న కథలు, పెద్ద పెద్ద కథలు, చిన్నపిల్లలప్పుడు చిన్న కాకి పెట్ట, తర్వాత ఏమో కాకి పిచ్చుక కథలు అవి చెప్తూ ఉండేవారు. అలా పెద్ద అయిన కొద్దీ కొంచెం కొంచెం అర్థమయ్యేటువంటి కథలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చేవారు అనమాట. ఆ విధంగా మా అమ్మగారి దగ్గర నుంచి, తర్వాత మా అక్కల దగ్గర నుంచి కూడా విన్న కథ ఇది. ఏంటంటే ఒక నక్క పిల్లి తాలూకా కథ అన్నమాట. మరి కథలోకి వచ్చేద్దామా. అనగనగా రామాపురం అనే ఒక ఊర్లో ఒక పిల్లి ఒక ఇల్లు కట్టుకుందిట. పాపం అది అంటే పూర్వం కొన్ని ఊర్లు అడవికి దగ్గరగా ఉంటూ ఉండేవి. అడవులు ఎక్కువగా ఉండేవి కదా, చిట్టడవులు. ఆ అడవికి దగ్గరగా ఉండడంతో పాపం అక్కడికి నక్కలు అవి ఎక్కువగా వస్తూ ఉండేవి అనమాట. అందుకని ఒక ఇల్లు కట్టుకుందిట. ఆ ఇంట్లో 3 పిల్లల్ని పెట్టింది. ఈ 3 పిల్లల్ని రక్షించుకోవడం పాపం చాలా తనకి ఇబ్బంది అయ్యేది. ఈ పిల్లలు కొంచెం పెద్దవైతే యువతలకు రావడానికి ఇష్టపడతాయి. ఇవి వస్తే ఏ నక్కలో కుక్కలో ఎత్తుకుపోతాయని పాపం ఈ పిల్లికి భయం. అంచేత వాటిని ఇంట్లో పెట్టి ఆ 3 కూడా లోపల నుండి తలుపేసుకోమని చెప్పేదిట. లోపల నుండి తలుపేసుకోండి అమ్మా, నేను వచ్చినప్పుడు నేను తలుపు కొడతాను. అప్పుడు నేను ఆహారం పట్టుకుని వచ్చినప్పుడు నాకు తలుపు తీస్తే అప్పుడు మీకు ఆహారం పెట్టి మళ్ళీ నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళినప్పుడు మళ్ళీ తలుపు గడి పెట్టుకోండి అని చెప్తూ ఉండేదిట. అలాగే అని చెప్పి పాపం పిల్లలు ఏం చేసేవంటే తలుపు గడి పెట్టుకొని లోపల ఆడుకుంటూ ఉండేవన్నమాట. అలా ఉంటుండగా ఒకసారి ఏమైందంటే, ఈ పిల్లల్ని ఒక నక్క చూసింది. నక్క చూసి ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మ అనుకోవాలని నెమ్మదిగా వచ్చి తలుపు కొట్టడం మొదలుపెట్టింది. పాపం ఆ పిల్లలు ఏం చేసాయంటే వాళ్ళ అమ్మే అనుకుని తలుపు తీసేటప్పటికి ఇంకేముంది, గబగబా తినేయడానికి వచ్చేసింది నక్క. వచ్చేసేసరికి పాపం అవి ఏడ్చుకుంటూ గోల పెడుతూ గోడల మీదకి గొంతుల మీదకి ఎక్కేస్తున్నాయి. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసింది కరెక్ట్గా టైంకి. వచ్చేసి వాటి బారి నుంచి, ఆ నక్క బారి నుంచి పాపం ఈ పిల్లల్ని తప్పించి గబగబా లోపలికి తీసుకెళ్ళి గడికి పెట్టేసుకుంది. అలాగా అప్పుడు ఏమని చెప్పిందంటే, అమ్మలు, నేను బయటికి ఆహారానికి వెళ్ళిపోయినప్పుడు ఈ నక్క మిమ్మల్ని ఎలాగైనా తిందామని చూసి తలుపు కొడుతుంది. అప్పుడు మీరు నేను అనుకుని తీసేస్తారు కదా, అలా కాకుండా నేను ఒక పాట పాడతాను. ఆ పాట పాడితేనే నేను అనుకుని తలుపు తీయండి, లేదు కదా మీరు తలుపు తీయకండి అని చెప్పింట. సరే అమ్మా, నువ్వేం పాట పాడతావో చెప్పు అన్నాయట. అంటే ఇటుకెళ్ళ ఇల్లన్నా తలుపుతీ, కర్రల కట్టెన్నా తలుపుతీ, పెంకుల పెద్దన్నా తలుపుతీ అని 3 సార్లు పిలుస్తాను ముగ్గురిని. అప్పుడు మీరు అమ్మ వచ్చింది అని చెప్పి తలుపు తీయండి, లేకపోతే తీయకండి అని చెప్పిందిట. సరే అని పాపం ఆ పిల్లలు అలా లోపల ఉన్నాయట. అలాగా రోజు వచ్చి ఈ పాట పాడుతూ ఉంటే ఈ నక్క ఏం చేసిందిట, ఈ నక్క వాళ్ళ అమ్మ ఎలా పాడుతుందో కనిపెట్టి వచ్చిందిట. రోజు వచ్చి ఇంటికెళ్ళి వెళ్ళన్నా తలుపుతీ, కర్రలు కట్టెన్నా తలుపుతీ, పెంకులు పెద్దన్నా తలుపుతీ అందిట. అనేటప్పటికి వాళ్ళ అమ్మ గొంతు కాదని కనిపెట్టేసేట. ఎందుకంటే వాళ్ళ అమ్మ వేరేగా పాడుతోంది, ఇది వేరేగా పాడుతుంది. అందుకని వాళ్ళ అమ్మ కాదని వాటికి అర్థమైపోయి, నువ్వు మా అమ్మ కాదు, పో అన్నాయట. అనేసరికి అమ్మ బాబోయ్, వీటికి ఇలా కాదు, కనిపెట్టేసే ఎలాగైనా సరే వాళ్ళ అమ్మ గొంతునే నేను అనుసరించి అచ్చు అలాగే నేను పాడడం మొదలెడితే అప్పుడు ఇవి తలుపు తీస్తాయి, వీటిని తినేయచ్చని ఆశపడి చాటుగా నిలబడి వాళ్ళ అమ్మ పాడుతున్నప్పుడు, వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు తలుపు కొట్టి పాట పాడుతున్నప్పుడు ఎలా పాడుతుందో అలా కరెక్ట్గా విని ఎలాగైనా సరే దానిలాగే పాడాలని మొత్తానికి అంతా నేర్చేసుకుని ఓ రోజు వాళ్ళ అమ్మ లేనప్పుడు వచ్చి ఇంటికెళ్ళి ఇల్లెన్నా తలుపుతీ, కర్రలా కట్టెన్నా తలుపుతీ, పెంకుల పెద్దన్నా తలుపుతీ అందిట. సరిగ్గా వాళ్ళ అమ్మ గొంతులాగే అనిపించింది పాపం వాటికి. అనేసరికి తలుపు తీసేసరికి ఏముంది, ఎదురుగుండా ఎవరున్నారు, వాళ్ళ అమ్మ కాదు కదా, నక్క ఉంది. ఈ నక్క మిమ్మల్ని తినేస్తాను అనుకుంటూ మీదకి వస్తుంటే పాపం ఆ ఇంట్లో అటు ఇటు పరుగు పెడుతూ ఆ గోడెక్కి ఈ గోడెక్కి ఆ పిల్లలు వాటి ప్రాణరక్షణ కోసం అల్లల్లాడిపోయి అమ్మా అని ఏడుస్తుంటే అప్పుడు ఈ లోపు నటుపక్క నుంచి
ఒక ఒక మనిషి వెళుతున్నట్టు కర్ర పట్టుకుని ఒక రైతు వెళుతూ అప్పుడు ఏం చేశాడంటే అతను చూసి వెంటనే ఆ కర్రని ఆ నక్క మీదకి విసిరేట. నక్క మీదకి విసిరేసరికి దానికి కాలు విరిగిపోయి అది కుంటుకుంటూ వెళ్ళిపోయిందిట. అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నిజంగా వాళ్ళ అమ్మ వచ్చిందిట. అప్పుడు వాడు ఏం చెప్పేట రైతు, ఏమ్మా పిల్లలు అలా ఎందుకు తలుపు తీశారు, మీ అమ్మాయి అవునో కాదో చూసుకోవాలి కదా, మీరు అలా చూసుకోకుండా తలుపు ఎందుకు తీశారు, నేను ఇక్కడ లేకపోతే మీరు చచ్చిపోదురు కదా, ఆ తినేసిన మిమ్మల్ని నా నక్క అని దెబ్బలాడేట. అవును, మనం ఏంటి ఇలా అమ్మ అనుకుని తీసేసాము అనుకుని వాళ్ళ అమ్మ ఎప్పుడు వస్తుందా అని తలుపు గడిగి పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. ఈ లోపున వాళ్ళ అమ్మ రానే వచ్చింది. వాళ్ళ అమ్మ వస్తూనే వాళ్ళ అమ్మ ఇలా రావడం ఏంటి, మళ్ళీ వచ్చి ఇటుకల ఇల్లన్నా తలుపుతీ కర్రల కట్టెన్నా తలుపుతీ పెంకుల పెద్దన్నా తలుపుతీ అంటే వాళ్ళ అమ్మ అవునో కాదో తెలియక పాపం తల్లడిల్లిపోతున్నాయట పిల్లలు. అమ్మ నువ్వు అవునో కాదో మాకు తెలియటం లేదమ్మా, ఇందాక నక్కొచ్చిందమ్మా, ఒక రైతు వచ్చి మమ్మల్ని కాపాడాడమ్మా, నువ్వు అవునో కాదో మాకు తెలియటం లేదమ్మా అని ఏడుస్తున్నాయట. తీద్దామంటే నక్కేమో అని భయం, తీయకపోతే వాళ్ళ అమ్మేమో అని బాధ. వాటికి చూస్తే విపరీతమైన ఆకలేసేస్తోంది. వాళ్ళ అమ్మ అన్న తెస్తేనే కదా ఏదైనా మాంసం తెస్తే తింటాయి, లేకపోతే లేదు. పాపం ఆకలితో చుట్టుకుపోతున్నాయి పిల్లలు. అప్పుడు చిన్న కిటికీ ఉందిట దానికి, చిన్న కిటికీ అంటే కన్నం అన్నమాట. అప్పుడు వాళ్ళ అమ్మ అందుట, లేదమ్మా నేనేనమ్మా, కావాలంటే చూడండి అమ్మ, కన్నంలోంచి చూడండి, నేను ఇదిగో ఎదురుగుండా నిలబడ్డానందుట. అనేసరికి ఆ పిల్లలు కన్నంలోంచి చూస్తే నిజంగా పిల్లే ఉందిట వాళ్ళ అమ్మే. అప్పుడు గబగబా తలుపు తీసేట. అప్పుడు వాళ్ళ అమ్మ వాటికి బోళ్ళంత ఆహారం తెచ్చి గబగబా తలుపేసేసి వాటి ముగ్గురికి కడుపు నిండా పెట్టిందిట. పెడితే ఏడుస్తూ, అమ్మ మమ్మల్ని ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపో అమ్మా, మేము ఇక్కడ ఉండమమ్మా, నువ్వు లేనప్పుడు ఈ నక్క మమ్మల్ని తినేస్తుందమ్మా అని ఏడ్చేట. ఏమ్మా ఏం జరిగింది అని చెప్పిందిటంటే, అమ్మా నువ్వు లేనప్పుడు ఆ నక్కొచ్చి నీలాగే మాట్లాడిందమ్మా, నీలాగే పాట పాడితే తలుపు తీసేసామమ్మా, నీలాగే నేర్చేసుకుందమ్మా, అప్పుడు ఒక రైతు వచ్చి మమ్మల్ని కాపాడాడమ్మా అని చెప్పి ముగ్గురు ఏడ్చేట. 3 నక్క పిల్లలు ఏడ్చేట. ఏడ్చేసరికి అప్పుడు వాళ్ళ అమ్మ వాటిని ఊరుకోబెట్టి, అమ్మ మీరు ఇంకా భయపడక్కర్లేదు, మీరు ఉన్న కొద్దీ పెద్ద అవుతూ ఉంటారు కదా, అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అది మిమ్మల్ని గబాలని మీరు దొరికేస్తారు, కానీ పెద్ద అవుతున్న కొద్దీ మీరు పారిపోగలుగుతారు కదా, ఇంకొక నెల రోజులు మీరు జాగ్రత్తగా ఉన్నారంటే మీకు కొంచెం పెద్ద వయసు వస్తుంది, మీరు పారిపోగలుగుతారు అంకరు దానికి. అంచేత ఈ నెల రోజులు మీరు ఏం చేస్తారంటే, ఎదుగో కన్నం అక్కడ ఉంది కదా, ఆ కన్నంలోంచి తలుపు కొట్టినప్పుడు పాట పాడినప్పుడు ఆ తలుపు కన్నంలోంచి చూడండి బయటికి, చూసి అక్కడ నేను ఎదురుగుండా నిలబడతాను, ఆ కన్నానికి ఎదురుగుండా. ఆ విషయం నక్కకు తెలియదు కదా, అది ఆ కన్నం దగ్గర నిలబడకుండా పాట పాడింది అనుకోండి, మీరు తలుపు తీయకండి. ఆ కన్నం దగ్గర నిలబడి పాట పాడితే నేనైతే ఎదురుగుండా కనిపిస్తాను కన్నంలో చూస్తే, అప్పుడు నేనైతే తలుపు తీయండి అని వాళ్ళ అమ్మ సలహా చెప్పిందిట. వాళ్ళ అమ్మ చెప్పిన ఉపాయంతో అవి హాయిగా ఉంటూ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు తలుపు తీసి, వాళ్ళ అమ్మ కాకుండా ఉన్నప్పుడు అది వచ్చి ఆ నక్కొచ్చి పాట పాడితే నువ్వు మా అమ్మ కాదు పో అనివిట. ఆ విధంగా అవి ఉన్న కొద్దీ పెద్దవయ్యి చక్కగా వాటి మానాన్ని అవి తిరిగే వరకు కూడా ఆ తల్లి వాటిని అలా కాపాడిందనమాట. కథ బాగుందా మరి? కథ సమాప్తం. మరి ఈ కథ మీకు నచ్చితే షేర్ చేసి కామెంట్ చేసి మరి అందరికీ ఈ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నా ఛానల్ని నన్ను మరింత ప్రోత్సహిస్తే మీకు మరిన్ని కథలు, పెద్ద కథలు చిన్న కథలు కూడా మీకు చెప్తాను మరి. సరే కదా, మరి ధన్యవాదములతో ఇట్లు మీ విజయలక్ష్మి. మళ్ళీ రేపు మరొక కథతో కలుద్దాం.